హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చారీ స్టూట్స్. నా పేరు చందుచారి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనది యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో వీడియోను ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఏమేమి ఆప్షన్స్ పెట్టాలి అనే విషయం గురించి నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. అయితే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడండి. అయితే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన యూట్యూబ్ ఛానల్లో ఒక యూట్యూబ్ వీడియోని ఏ విధంగా అప్లోడ్ చేయాలి, దానికి సంబంధించిన ట్రిక్స్ ఎలా యూజ్ చేసుకోవాలి అనే విషయం గురించి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అనేది మీకు క్లియర్గా చూపెడతాను. మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్ని ఇక్కడ ఓపెన్ చేసి పెట్టాను. సో మీరు కనుక యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ ఈ సింబల్ కనిపిస్తుంది కదా, క్రియేట్ అనే సింబల్. సో ఈ సింబల్ పైన క్లిక్ చేస్తే మనకు అప్లోడ్ వీడియో అని ఉంటుంది. సో మనం ఏదైతే వీడియోను రికార్డ్ చేసి పెట్టుకున్నామో ఆ వీడియోని మనం ఇక్కడ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ అప్లోడ్ అనేది క్లిక్ చేస్తున్నాను. చూడండి, క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది మనకు. ఇందులో మనకు అప్లోడ్ వీడియోస్ అని సెలెక్ట్ ఫైల్స్ అని చెప్పి ఒక బటన్ అనేది మనకు కనిపిస్తుంది. సో మనము మన ఫైల్ని అప్లోడ్ చేయడానికి ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ అని చెప్పి క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మన ఫైల్ ఎక్కడైతే సేవ్ ఉందో ఆ ఫైల్ డెస్క్టాప్ మీద ఉంటుంది నాది. సో నేను ఇక్కడ డెస్క్టాప్ మీద క్లిక్ చేస్తే నాకు ఇక్కడ నేను ఈ ఫైల్ని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ ఫైల్ని టిక్ చేసి ఓపెన్ పైన క్లిక్ చేస్తున్నాను. అంటే లేదంటే డబుల్ క్లిక్ చేయొచ్చు, లేదంటే ఓపెన్ పైన క్లిక్ చేయొచ్చు సెలెక్ట్ చేసుకొని. సో నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఫైల్ అనేది ఈ విధంగా అప్లోడ్ అయిపోతుంది. సో నేను ఇక్కడ ఆ ఫైల్కి ఒక నేమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ వీడియోకి ఇచ్చిన నేమ్ అనేది ఏంటి అంటే ఈ పాన్ కార్డ్ అప్లై ఫర్ ఫ్యూ మినిట్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా. సో ఈ ఫైల్ నేమ్ అనేది నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చూడండి. సో ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ డిస్క్రిప్షన్ రాయాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్ నేను ఆల్రెడీ ఒక నోట్ ప్యాడ్లో నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్నాను. నేను ఆల్రెడీ రాసి పెట్టుకున్నాను. నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను. చూడండి, నేను ఇక్కడ ఈ డిస్క్రిప్షన్ని నేను ఇక్కడ ఆల్రెడీ కాపీ చేసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఆ డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ పేస్ట్ అయిపోయిన తర్వాత మనం ఓకే అనుకుంటే నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ పేస్ట్ అయిపోయిన తర్వాత ఇలా కిందకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ థంబ్నెయిల్ అప్లోడ్ ఫైల్ అని చెప్పాను. అంటే మనము ఏదైతే వీడియో చేసామో దానికి థంబ్నెయిల్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో థంబ్నెయిల్ నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాను దాన్ని కూడా. సో నేను ఇక్కడ థంబ్నెయిల్ని అప్లోడ్ చేస్తున్నాను. చూడండి. సో ఇలా డబుల్ క్లిక్ చేస్తే థంబ్నెయిల్ కూడా అప్లోడ్ అయిపోతుంది. సో అప్లోడ్ అయిపోయిన తర్వాత మనకు కనిపించే థంబ్నెయిల్ ఏదైతే ఉందో అది మనకు యూట్యూబ్లో అక్కడ మనకు సెర్చ్ చేస్తే ఆ థంబ్నెయిల్ అనేది స్టార్టింగ్లో ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో తర్వాత నేను ఇక్కడ ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేశాను. సో అందులో ఇది ఏ దానికి సంబంధించింది అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ పాన్ కార్డ్ సర్వీసెస్ కాబట్టి సో నేను ఇక్కడ పాన్ కార్డ్ సర్వీసెస్లో టిక్ చేసి డన్ పైన క్లిక్ చేసాను. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇట్ ఈస్ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పి అంటుంది. సో ఇది పిల్లల గురించా లేకపోతే కాదా అని చెప్పి మనకి ఇక్కడ అడుగుతుంది. సో ఇక్కడ నేను కాదు అని చెప్పి నేను పెట్టేస్తున్నాను. షో మోర్, ఈ షో మోర్ని క్లిక్ చేస్తే మనం ఇలా కిందికి వచ్చేస్తే వీటన్నిటిని మనం ఏం టచ్ చేయకూడదు, దీన్ని కూడా మనం ఏం టచ్ చేయకూడదు. ఇలా కిందకి వచ్చేస్తే ట్యాక్స్ అడుగుతుంది. అంటే మనము ఈ పాన్ కార్డు గురించిన దానికి సంబంధించిన ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ పాన్ కార్డ్కి సంబంధించి మనం ఎలా సెర్చ్ చేసుకోవాలి, వాటికి ఇచ్చే ట్యాగ్స్ ఎలాంటివి అనేది మనము ఇక్కడ ఇస్తే ఆటోమేటికల్లీ గూగుల్లో ఇలా టైప్ చేస్తే ఆటోమేటికల్లీ మన వీడియో అనేది బయటపడుతుంది అనమాట. సో నేను ఇక్కడ నా ట్యాగ్స్ అనేది నేను ఇక్కడ ఇస్తున్నాను. చూడండి, ఈ పాన్ కార్డ్ అప్లై ఫర్ ఫ్రీ. సో ఇలా మనము గూగుల్లో ఏ విధంగా అయితే సెర్చ్ చేస్తామో అలాంటివన్నీ మనం క్రియేట్ చేసి ఇక్కడ పెట్టేయచ్చు. సో నేను ఇక్కడ ఆల్రెడీ కొన్ని కాపీ చేసుకున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. చూడండి. సో ఇక్కడ పేస్ట్ చేసిన వాటిలో ఈ రెడ్ మార్క్ ఏదైతే ఉందో అవి ఎక్కువైపోయాయి కాబట్టి ఇది రావట్లేదు. సో నేను ఇక్కడ కొన్నిటిని తీసేస్తున్నాను. సో కొన్నిటిని తీసేసిన తర్వాత ఇవి ఆటోమేటికల్లీ సెట్ అయిపోతుంది. సో
సో ఇలా అయిపోయిన తర్వాత 500 వర్డ్స్ మాత్రమే వస్తాయి ఇందులో. సో ఇలా అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఇలా కిందికి స్క్రాల్ చేసేస్తే మనకి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనము యాడ్ స్క్రీన్, ఒకవేళ మన వీడియో ఎండింగ్లో ఏవైనా వీడియోలు యాడ్ చేయాలా వద్దా అనేది మనకి ఇక్కడ అడుగుతుంది. సో ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను, అది కూడా చూడండి. సో ఇలా మనము 4 అయితే 4 వీడియోలు, 2 అయితే 2 వీడియోలు పెట్టేసుకొని సేవ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 4 వీడియోలు పెట్టాను. ఇలా పెట్టిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కాపీరైట్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇక్కడ ఇష్యూస్ చూపెడుతుంది. ఏం ఇష్యూస్ లేకపోతే నో ఇష్యూస్ ఫౌండ్ అని చెప్పి చూపెడుతుంది. ఇలా నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకు విజిబిలిటీ మనకు ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ కావాలి, ఇప్పుడైనా లేకపోతే ఇంకొంతసేపు అయిన తర్వాతనా, లేకపోతే ఏదైనా పర్టికులర్ డేట్ ఇస్తారా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో అది పబ్లికా, ప్రైవేటా, లేకపోతే అన్లిస్టెడా అని చెప్పి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో పబ్లిక్ కాబట్టి అందరికీ కనిపించాలి కాబట్టి పబ్లిక్ అని సెలెక్ట్ చేసుకొని షెడ్యూల్ పైన క్లిక్ చేసుకుంటే మనం ఏ టైంకి ఎప్పుడు అప్లోడ్ కావాలని చెప్పి మనకి ఇక్కడ చూపెడుతుంది. సో ఇక్కడ నేను ఎల్లుండి అంటే రేపు 10వ తారీఖు కాబట్టి సో నేను నెక్స్ట్ డేట్కి అప్లోడ్ చేసుకొని నేను ఇక్కడ నాకు కావాల్సిన డేట్కి అప్లోడ్ చేసుకొని నేను ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఇలా పెట్టి షెడ్యూల్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఏదైతే టైం ఉందో ఆ టైంకి ఈ వీడియో అనేది మనకు యూట్యూబ్లో కనిపించేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనము ఏవైతే వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్ని మనము ఈజీగా యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.